వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని క్రాస్ రోడ్డు వద్ద బస్సుల కొరతతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు కడప వైపు పాఠశాలలు, కళాశాలలు, ఉద్యోగాలకు ప్రయాణం చేస్తున్నారు. అయితే అవసరమైన సమయాల్లో బస్సులు అందుబాటులో లేకపోవడంతో గంటల తరబడి బస్సుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని సిపిఎం నాయకులు ఆరోపించారు. దీంతో విద్యార్థులు సమయానికి పాఠశాలలు, కళాశాలలకు చేరుకోలేకపోతున్నారని, ఉద్యోగులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కమలాపురం పట్టణం నుంచి కడపకు వెళ్లేందుకు విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం పూట పాఠశాలకు, కళాశాలలకు విద్యార్థులు వెళ్లేందుకు సరైన సమయంలో ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో కళాశాలకు, పాఠశాలలకు విద్యార్థులు వెళ్ళలేకపోవడము, దానివల్ల వాళ్ళ చదువుకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి ఆర్టీసీ ఉన్నతాధికారులు దీనిపైన దృష్టి సాధించి కమలాపురం పట్టణం నుంచి కడపకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సులు ఉదయం పూట ఏర్పాటు చేస్తే సరైన సమయంలో వాళ్ళు కళాశాలకు, పాఠశాలకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉదయం పూట వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ వాళ్ళకున్న ఉదయం పూట వెళ్ళేదానికి కూడా వాళ్ళకు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి తక్షణమే కమలాపురం పట్టణం నుంచి ఉదయం పూట కడపకు వెళ్లేందుకు ఒక స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసి ఈ సమస్య పైన ఉన్నతాధికారులు దృష్టి పెట్టి ఖచ్చితంగా విద్యార్థుల సమస్యలు, అదేవిధంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు వీళ్ళందరి సమస్యలు తీర్చాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము తెలియజేసుకుంటున్నాం. లేని పక్షంలో ఈ సమస్యను తీర్చలేని పక్షంలో మేము ఆందోళన చేస్తామని ప్రత్యక్షంగా, పరోక్షంగా మేము తెలియజేసుకుంటున్నాం. కోటం షేక్ సాదిక్ ఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు. ఈరోజు కమలాపురంలో విద్యార్థులు, కొన్ని వందల మంది విద్యార్థులు కడపకు కళాశాలలకు అయితేనేమి, పాఠశాలలకు అయితేనేమి వెళ్ళేందుకు చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. దీనిపైన ఖచ్చితంగా ఒకవేళ కమలాపురంలో బస్సులు అవి ఒకవేళ సమయానికి వచ్చినా కూడా 1-2 బస్సులు వస్తున్నాయి. ఆ బస్సులలో కూడా రద్దీ ఎక్కువగా ఉండడం వలన విద్యార్థులు తమ కళాశాలలకు, పాఠశాలలకు వెళ్ళినటువంటి పరిస్థితి. వృద్ధులైతేనేమి, వ్యాపారస్తులైతేనేమి, ఉద్యోగస్తులైతేనేమి ఇలా రద్దీ ఎక్కువగా ఉండడం వలన ఎంతో మంది ఇక్కడే ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరొక విషయం ఏమిట్రా అంటే, ఒకవేళ విద్యార్థులు తప్పనిసరిగా తమ సమయానికి కళాశాలలకు, పాఠశాలలకు వెళ్ళాలి కాబట్టి ఆ బస్సులో బయట నుంచే వేలాడుతూ వెళ్ళేటువంటి పరిస్థితి, చదువు కోసం చావుతో సవాసం చేస్తూ, స్నేహం చేస్తూ వెళ్ళేటువంటి పరిస్థితి ఈరోజు విద్యార్థులకు ఏర్పడింది. ఇప్పటికైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈ సమస్యను తమ పరిగణంలోకి తీసుకొని మా కమలాపురంలో విద్యార్థులకై ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని చెప్పి ఆర్టీసీ అధికారులను మేము విన్నవించుకుంటున్నాం. లేని పక్షంలో మేము కమలాపురంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము.